అరేంజ్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుందాం అండి. నా దృష్టిలో డోంట్ మ్యారీ బీ హ్యాపీ. అరేంజ్డ్ మ్యారేజ్ అనుకుందాం. అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు, మొత్తం పెళ్లి సంబంధం అంతా కుదిర్చి పెద్ద కళ్యాణ మండపం మాట్లాడుకొని అన్నీ చేసిన తర్వాత ఒక 1000 మంది వస్తారు. ఎందుకు 1000 మంది వచ్చి భోజనం చేసి వెళ్ళిపోవడానికే? మొత్తం అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరికి సమస్య వచ్చిందంటే ఆ 1000 మంది వస్తారా? మా ఫ్యామిలీ చాలా గ్రేటు, మేము అసలు తోపులం అంటారు కదా. నాకు అర్థం కాని ఏంటంటే, మీ ఫ్యామిలీ తోపే, కానీ ఇద్దరికి సమస్య వస్తే వాళ్ళిద్దరు తెలుసుకోవాలి, కానీ వచ్చిన 1000 మంది ఏం చేస్తారు చెప్పండి? అలాగా రిలేషన్షిప్లో పెళ్ళి ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇలా అరేంజ్డ్ మ్యారేజ్లో ఏమైనా సుఖం ఉందా? లేదు. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలన్నా భయమే. ఆ అమ్మాయికి ఇంతకుముందు లవర్ ఉన్నాడేమో, ఈడిగల అసలు ఒకప్పుడు లవ్ స్టోరీ ఉందా మీకు అని అడగడానికి 2-3 ఏళ్ళు పట్టేది. ఇప్పుడు ఏంటంటే పెళ్లి చూపుల్లోనే నాకు ఇద్దరితో లవ్ బ్రేకప్ అయింది అని ఆమె గొప్ప చెప్పటం, నాకు 6గురితో బ్రేకప్ అయిందని ఈడు గొప్ప చెప్పటం, ఇద్దరి మీద ఒకరికి అభిప్రాయం లేకపోవడం, నమ్మకం లేకపోవడం. ఇలా ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం అనేది మోస్ట్ బిగ్గెస్ట్ మూర్ఖత్వం అనమాట. ఎందుకంటే రేపొద్దున ఏఐ అని రోబోటిక్ వైఫ్ అంట, రోబోటిక్ హస్బెండ్ అంట. అంటే మొన్న జపాన్లోనే ఎక్కడో మా హస్బెండ్ కన్నా నా రోబోటిక్ హస్బెండ్ నాకు ఇష్టం, అది నేను చెప్పింది అంటుంది, నా హస్బెండ్ వినట్లేదు అంటున్నారు.